అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా కూడా పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛ సంహిత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ గాంధీ ఆశయాలకు అనుగుణంగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ జన్మదినం నాటి నుంచి కూడా గాంధీ జయంతి వరకు కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేయడం జరుగుతోంది. గాంధీ మహాత్ముడు ఏదైతే ఆయన ఆశించాడో ఈ యొక్క వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గ్రామాల యొక్క అభివృద్ధికి ఇవాళ విశేషంగా కృషి చేస్తుంది. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడం అనేది గాంధీజీ ఆశయం. ఆ రకంగా 73, 74 రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రతి పంచాయతీ యొక్క అభివృద్ధి కోసంగా అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు అభివృద్ధి చేయడానికి కోసం నరేంద్ర మోడీ గారు కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆ రకంగా గాంధీజీ ఆశయాలకి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గాంధీ 155వ జయంతి దేశవ్యాప్తంగా దేశ ప్రజల వారిని స్మరించుకుంటూ ఒక పండుగ వాతావరణంలో వారికి నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు మహాత్మా గాంధీ చెప్పిన అహింస, శాంతి సిద్ధాంతాలు ఈరోజు ఈనాడు ప్రపంచానికి చాలా అవసరం ఉంది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ప్రపంచంలో మొత్తం యుద్ధ వాతావరణం ఉంది. పాలిస్తాన్ ఇజ్రాయెల్ మధ్య, లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఈ యుద్ధ వాతావరణంలో, ఈ యొక్క అశాంతి పరిస్థితుల్లో మహాత్మా గాంధీ గారి యొక్క మాటలు, వారి ఆలోచన ఈరోజు చాలా ఎక్కువగా అవసరం ఉందనే విషయం ప్రపంచం అంతా గుర్తిస్తుంది. మహాత్మా గాంధీ ఒక విషయం చెప్పారు, స్వతంత్రం కావాలన్నా, స్వచ్ఛ భారత్ కావాలంటే నేను స్వచ్ఛ భారత్కే ఓటేస్తాను, పరిశుభ్రతకే ఓటేస్తాను స్వతంత్రం కంటే అని చెప్పారు. కాబట్టి మహాత్మా గాంధీ గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిజమైన వారసుడు. ఈరోజు మహాత్మా గాంధీ గారికి, మహాత్మా గాంధీ చెప్పిన సిద్ధాంతాలను ఈరోజు దేశవ్యాప్తంగా స్వచ్ఛత, శుభ్రత, స్వచ్ఛ భారత్ తయారు చేయడం కోసం చాలా కష్టపడి పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు నిజమైన వారసులు మహాత్మా గాంధీకి నరేంద్ర మోడీ గారు అనే విషయం చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. మహాత్మా గాంధీ గారు గ్రామాల అభివృద్ధి కావాలన్నారు. బ్యాక్ టు విలేజెస్, గ్రామాలకు వెళ్ళండి, భారతదేశం గ్రామాల్లో ఉందన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు మొన్న బడ్జెట్లో గ్రామాల్లో మౌలిక వసతులు పెంపొందించడం కోసం, మౌలిక వసతుల కోసం 10 లక్షల కోట్లు గ్రామాలకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడుతున్నారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈరోజు మహాత్మా గాంధీ ఆలోచనలు ముందు దేశపోతున్న నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశాన్ని, దేశ అభివృద్ధికి మహాత్మా గాంధీ ఆలోచనలు ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకోవాలా. అందుకనే మన ప్రధానమంత్రి గారు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ సమయంలో అటుపక్క అనేక దేశాలతో మాట్లాడుతున్నారు, యుద్ధాన్ని ఆపాలి, శాంతిని కోరుకోవాలని. కాబట్టి ఈరోజు ప్రపంచంలో మరొక్కసారి ఈరోజు మన మహాత్మా గాంధీ గారి యొక్క శాంతి సందేశము, అహింసా సిద్ధాంతాలు మరి ఎక్కువగా అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఈరోజు జిల్లాలో నలుమూలల అనేక ప్రాంతాల్లో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా అనేక ప్రాంతాల్లో కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి అన్ని ప్రాంతాలను కూడా క్లీన్గా ఉండే విధంగా ఏర్పాటు చేసి ఈరోజు నిర్వహిస్తున్నామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు గాంధీ గారికి జయంతికి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.